ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 38వ సర్గ ఎందలి గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు లక్ష్మణునితో కలిసి రాముని వద్దకు వెళ్ళి అతని పాదములకు నమస్కరించుట, రాముడు అతనితో మంచి మాటలు పలుకుట అనే కథగా విందాం. సుగ్రీవుడు వారు తీసుకొచ్చిన కానుకలన్నింటినీ స్వీకరించి మంచి మాటలతో పలికి పంపివేశాడు. సుగ్రీవుడి పని పూర్తి చేసుకుని వచ్చిన వేల కొలది ఆ వానరులను పంపివేసి తాను మహాబలశాలి అయిన రాముడు కూడా కృతార్థుడైనట్లు భావించాడు. లక్ష్మణుడు సుగ్రీవునకు సంతోషం కలిగిస్తూ వినయపూర్వకంగా, ఓ సౌమ్యుడా, నీకిష్టమైతే కిష్కింధ నుండి బయలుదేరి రాముని వద్దకు రా అని పలికాడు. సుగ్రీవుడు ప్రేమపూర్వకంగా లక్ష్మణుడు పలికిన ఆ మాట విని చాలా సంతోషించి, అట్లే అగుగాక, వెళ్దాం, నేను నీ ఆజ్ఞని పాలించాలి కదా అని పలికాడు. సుగ్రీవుడు శుభలక్షణములు గల లక్ష్మణునితో ఇట్లు పలికి తారా మొదలైన స్త్రీలను అంతఃపురంలోకి పంపివేశాడు. సుగ్రీవుడు ఇటు రండి అనే వానరులందరినీ బిగ్గరగా పిలిచాడు. అతని మాట విని అంతఃపుర స్త్రీలను చూడడానికి తగిన వానరులు అంజలి ఘటించి శీఘ్రంగా వచ్చారు. సూర్యునితో సమానమైన కాంతిగల సుగ్రీవుడు వచ్చిన ఆ వానరులను చూసి, నా పల్లకిని వెంటనే తీసుకురండి అని పలికాడు. సుగ్రీవుని మాట ప్రకారం శీఘ్రంగా వెళ్లే ఆ వానరులు చూడడానికి అందమైన పల్లకిని తీసుకువచ్చారు. సుగ్రీవుడు ఆ పల్లకిని చూసి, లక్ష్మణ, శీఘ్రంగా ఎక్కు అని లక్ష్మణునితో పలికాడు. సుగ్రీవుడు లక్ష్మణునితో ఈ విధంగా పలికి చాలామంది వానరులు మోస్తున్న సూర్యునితో సమానమైన ఆ బంగారు వాహనాన్ని లక్ష్మణునితో కూడా ఎక్కాడు. శ్రేష్టమైన రాజ్యలక్ష్మిని పొందిన ఆ సుగ్రీవుడు వందిమాగధులు స్తుతిస్తుండగా బయలుదేరాడు. అతని శిరస్సుపై తెల్లని ఛత్రం పట్టారు. తెల్లని వింజామర్లు నలుమూలలా వీస్తున్నారు. శంఖాలు భేరీలు మ్రోగుతున్నాయి. ఆయుధాలు ధరించిన శూరులైన వానరులు వందల కొలది తన చుట్టూ వస్తూ ఉండగా ఆ సుగ్రీవుడు రాముడు నివసిస్తున్న ప్రదేశానికి వెళ్ళాడు. రాముడు నివసిస్తున్న శ్రేష్టమైన ఆ ప్రదేశాన్ని చేరి గొప్ప తేజస్సు గల ఆ సుగ్రీవుడు లక్ష్మణుడు పల్లకీ నుంచి కిందికి దిగారు. పిమ్మట అతడు రాముని సమీపించి దోసిలి కట్టి నిలబడ్డాడు. అతడు ఆ విధంగా దోసిలి కట్టి నిలిచి ఉండడం చూసి వానరులందరూ కూడా అలాగే చేశారు. రాముడు పద్మముల మొగ్గలతో నిండిన చెరువు వలె ఉన్న ఆ పెద్ద వానర సైన్యాన్ని చూసి సుగ్రీవుని విషయంలో స్నేహభావాన్ని పొందాడు. రాముడు తన పాదములపై శిరస్సు ఉంచి నమస్కరిస్తున్న ఆ సుగ్రీవుణ్ణి లేవదీసి ప్రేమతోనూ గౌరవ భావంతోనూ కౌగిలించుకున్నాడు. ధర్మాత్ముడైన రాముడు అతన్ని కౌగిలించుకుని, కూర్చోనాయనా అని పలికాడు. అతడు కూర్చున్న పిమ్మట అతనితో ఈ విధంగా మాట్లాడాడు. వీరుడైన ఓ సుగ్రీవ, ఎవడు ధర్మార్థ కామాలని ఆయా కాలములందు విభజించుకుని సేవిస్తాడో అతడే రాజు. ధర్మార్థములను విడిచి కామాన్ని మాత్రమే సేవించేవాడు చెట్టు కొమ్మపై నిద్రించినవాడు కింద పడిన తర్వాతనే మేలుకునినట్లు ఆపదలలో చిక్కుకుని పిమ్మటనే తన తప్పిదాన్ని గ్రహిస్తాడు. అమిత్రులను అంటే మిత్రులు కానివారిని అంటే శత్రువులను వధిస్తూ మిత్రులను సంపాదించుకునేటువంటి రాజు రాజధర్మాన్ని పాలించినవాడు అవుతాడు. అతడే ధర్మార్థ కామముల ఫలాన్ని అనుభవించగలడు. మనం ప్రయత్నం చేయవలసిన సమయం వచ్చింది, అందుచేత నీ మంత్రులతో ఆలోచించు అని పలికాడు. రాముని మాటలు విని సుగ్రీవుడు అతనితో ఈ విధంగా పలికాడు. రామ, పోయిన ఐశ్వర్యాన్ని కీర్తిని ఈ శాశ్వతమైన వానర రాజ్యాన్ని రాముని మాటలు విని సుగ్రీవుడు అతనితో ఈ విధంగా పలికాడు. రామ, పోయిన ఐశ్వర్యాన్ని కీర్తిని ఈ శాశ్వతమైన వానర రాజ్యాన్ని నేను నీ అనుగ్రహం వల్లనే పొందాను. నీవు నీ సోదరుడు అనుగ్రహించి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యకపోతే ధర్మానికి విఘాతం కలిగించిన పురుషుణ్ణి అవుతాను. వందల కొలది వానరులు భూమి మీద బలశాలులైన వానరులందరినీ తీసుకొచ్చారు. రామా, మహారణ్యములతోనూ వనములతోనూ దుర్గములతోనూ పరిచయం ఉన్నవారు, చూడడానికి భయంకరులైన భల్లూకములు, వానరులు, శూరులైన గోళాంగులములు, దేవగంధర్వపుత్రులు, స్వేచ్ఛారూపం కలవారు అయిన వానరులు తమ తమ సైన్యాలతో వస్తున్నారు. మార్గమధ్యమునందున్నారు. శత్రు సంహారకుడవు వీరుడవు అయినవో రాజా, శతము, లక్ష, కోటి, అయతము, శంకువు, అర్బుదము, 100 అర్బుదములు,
మధ్య అంతము అను సంఖ్యలలో ఉన్న వానరులతో కూడిన వానర నాయకులు దారిలో ఉన్నారు. సముద్ర పరార్థ సంఖ్యలలో ఉన్న వానరులు మహేంద్రునితో సమానమైన పరాక్రమం కలవారు, మేరు వింఛ పర్వతముల మీద నివసించేవారు అయిన వానర సేనానాయకులు నీ వద్దకు రాగలరు. ఆ వానరులందరూ నీ వద్దకు రాగలరు. వారు రాక్షసుడైన రావణుని వారి బంధువులను యుద్ధమునందు సంహరించి సీతను తీసుకుని రాగలరు. పరాక్రమవంతుడైన రాముడు సుగ్రీవుడు తన ఆజ్ఞను పాలించి ప్రయత్నం చేస్తున్నందుకు ఎంతో సంతోషించాడు. అతని నేత్రాలు నల్ల కలువలు వికసించినట్లు ఆనందంతో వికసించాయి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 38వ సర్గ ఎందలి గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుగ్రీవుడు లక్ష్మణునితో కలిసి రాముని వద్దకు వెళ్ళి అతని పాదములకు నమస్కరించుట, రాముడు అతనితో మంచి మాటలు పలుకుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 39వ సర్గ ఎందలి గల 44 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాముడు సుగ్రీవునికి తన కృతజ్ఞతను తెలుపుట, వానర సేనానాయకులు తమ తమ సేనలతో చేరుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.